ధీరజ్ తన రూమ్‌కి వచ్చి ఫ్రెష్ అప్ అవుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ప్రేమ వచ్చి హలో! అని చెప్పేసైతే అంటూ ధీరజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ప్రేమ ఏంటి ఈ డ్రెస్‌లో మరీ ఇంత అందంగా ఉంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. నేను తీసిన డ్రెస్ కదా! ఆ మాత్రం ఉంటుందిలే అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న ప్రేమని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో ప్రేమ ధీరజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం తన వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం హలో! ఏంటి అలా చూస్తున్నావు? నీలో పిచ్చి చేష్టలే ఉన్నాయి అనుకున్నాను. మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. నా డ్రెస్ ఎంత బాగుందో చూడు ఇప్పుడు నువ్వు తెచ్చావు కదా! చాలా బావుంది. నాకు చాలా నచ్చింది. అయినా నాకు ఒకటే అర్థం కావటం లేదు. నా డ్రెస్ సైజ్ నీకు కరెక్ట్‌గా ఎలా తెలిసిందో అదే అర్థం కావటం లేదు. దానికోసమే నేను ఆలోచిస్తున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నేను రోజు నిన్ను చూస్తున్నాను కదా! ఆ మాత్రం నాకు తెలియదనుకుంటున్నావా ఏంటా? అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంట్రా నా వైపే అలా చూస్తున్నావా? అంటే నా డ్రెస్ సైజ్ తెలిసింది అంటే నా వైపు ఎంతలాగా చూస్తున్నావో ఏంటో మరి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం రోజు చూస్తున్న మొహమే కదా! అందుకే నాకు తెలిసిపోయింది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంట్రా ఏమంటున్నావురా? నన్నే నా డ్రెస్ సైజు నన్ను ఎప్పుడూ చూస్తూనే ఉంటావా? అంటే నీలో ఇలాంటి పిచ్చి చేష్టలు కూడా ఉన్నాయన్నమాట అని చెప్పేసైతే అక్కడ ఉన్న ధీరజ్‌ని కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఆగవే ఆగు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం రోజు నన్ను చూడడమేనా నీకు పని? ఇంకా ఏమీ పని లేదా? నన్నే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అవును మరి పెద్ద అందగత్తెవని నిన్నే అలా చూస్తూ ఉండాలి మరి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమకి చాలా కోపం వచ్చేసి ధీరజ్‌ని కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఆగవే ఆగు ఆగు అని చెప్పేసైతే తనని ఆపుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.